కంటే మైనస్. ఈ 3 నెలల్లో మళ్ళా 9కి వెళ్ళారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎవరు డ్రింకింగ్ వాటర్? రా తమ్ముడు, పైకి రా. ఏంటి సార్? నమస్కారం సార్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సార్. మనకు చీరాల్లో అయితే సఫిషియంట్ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది 120 కిలోమీటర్స్ ఉంది సార్. అది ఫ్రీక్వెంట్గా లీకేజెస్ రావడం అది జరుగుతున్నాయి సార్. సో తమరు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అమృత్ 2.0 శాంక్షన్ చేశారు సార్ స్కీము. సో చీరాలకి 31 కోట్లు శాంక్షన్ అయింది సార్. అది 24 మంత్స్ సార్ ఎగ్జిక్యూషన్ పీరియడ్. వీలైనంత త్వరగా అది కంప్లీట్ చేసి పాజిటివ్ పర్సెప్షన్ ఉండేటట్టు చూసుకుంటాం సార్. అది వచ్చే లోపల ఇది కూడా చేయాలి. బీ కేర్ఫుల్. తప్పకుండా సార్, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరేనండి. తర్వాత అన్నా క్యాంటీన్ గ్రామీణ ప్రాంతాల్లో, అన్నా క్యాంటీన్ రూరల్ ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళు ఉన్నారు. స్ట్రీట్ లైట్స్, పంచాయతీరాజ్ సర్వీసెస్ అవన్నీ మీరేనా? అన్నా క్యాంటీన్ రూరల్ 1.6%, ఇప్పుడు 7% ప్లస్ వచ్చింది. బాగుంది, మీరు చూస్తున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్. వీధి దీపాలు కూడా బాగుంది. 5 పైన రాష్ట్రానికంటే పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వీధి దీపాలు కరెక్ట్గా చేసే వ్యక్తిని అభినందించాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర 3% రాష్ట్రానికంటే అదనంగా బాగా ఉంది. దానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా రాష్ట్రానికంటే 1.8% అబోవ్ ఉంది. అది కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ ఒకటి అటు ఇటు కాకుండా ఉంది. ఎవరు డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో? ఏ సార్ రండి. మైనస్కి వచ్చారు. మైనస్కి వచ్చావు. మైక్ తీసుకో. చేజా వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అంటే పేమెంట్స్ కూడా వచ్చాయి. ఒక 2-3 మంత్స్లో ఇంప్రూవ్ చేస్తాం సార్. అచీవ్ అవుతాం సార్. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉండే దాంతో ఇంప్రూవ్ చేయడం ఒకటి, రెండోది భవిష్యత్తులో ఇంప్రూవ్ చేయడం రెండో అవసరం. మళ్ళీ దాంట్లో రాజీ లేదు. నోటెడ్ సార్. బీ క్లియర్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు పార్ట్ హోల్స్, గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద గుంతలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రానికంటే మీరు బిలో ఉన్నారు. 2%. ఎవరు? రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఎవరు? ఎవరు లేడా? మీ ఆఫీసర్ లేడా? ఏంటా మైక్? సార్ నేను ఇక్కడికి 1 మంత్ బ్యాకే వచ్చాను సార్. అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. మంచి ఆన్సర్. నువ్వు 1 మంత్ బ్యాకే వచ్చావు. నీకు ముందు పనిచేసిన వ్యక్తిని పట్టుకోవాలి. నేను ఇప్పుడు లేదు సార్, ఎక్కడుంటే అక్కడ పట్టుకోవాలి ఆయన్ని. లేదు సార్, ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయన మీద ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పని స్టార్ట్ అయింది. ఇంకా ముందు కంటే కొంచెం వెనకబడ్డావు. బీ క్లియర్. ఓసారి పాతవాడే బెటర్ అంటారు. లేదు సార్, ఈ మధ్యలో మనకు ఏపీఆర్ఆర్ఎస్పీ కింద వర్క్ అదేమా అప్పుడు 0.5 ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చిన 0.19 అయింది. 1.97 అయిందంటే 0.5 4 రెట్లు పెరిగింది. 2కి పెరిగింది. ఇప్పుడు ఏపీఆర్ఆర్ఎస్పీ వర్క్స్ వచ్చాయి సార్, శాంక్షన్స్. అవన్నీ కూడా టెండర్స్ కూడా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ప్రోగ్రామ్ నీది, ఫండ్స్ అనేది నీకు మధ్యలో గవర్నమెంట్కి ఉండేది. నాకు కావాల్సింది అవుట్కమ్ ఏంటి? రోడ్డు బాగుందా లేదా? గుంతలు పడితే నువ్వు బాధ్యత. చేయిస్తాను సార్. బీ క్లియర్. ఓకే. రెవెన్యూ, ఆర్ఓఆర్, రీసర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్. ఆర్ఓఆర్ కొంచెం బెటర్గా ఉంది. 1.42, 4.52 బాగుంది. ఆర్డీఓ ఆర్ఓఆర్ బాగా చేసిన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి రీసర్వే కూడా నీదే కదా? రీసర్వే బాగాలేదు.
ఒకప్పుడు 3.67 మైనస్లో ఉన్నావు, ఇప్పుడు మాత్రం 0.13 ప్లస్లో ఉన్నావు. ముందు కంటే బెటరు, కానీ పాత చరిత్ర మాత్రం బాగాలేదు. బీ క్లియర్, మళ్ళా చెప్పించుకోవద్దండి. మూడోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎడ్వర్ మొన్నటి వరకు 1% ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 1% మైనస్కి వచ్చావు. ఏంటి మైక్? సార్ తమరు చెప్పినట్టుగా అన్ని డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సార్. తమరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ పాజిటివ్ పర్సెప్షన్కి ట్రై చేస్తున్నాం సార్. మేము ఎగ్జామ్ ట్రై చేస్తాం. జాగ్రత్త చూసుకోండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ 1.51 మైనస్ ఎవరు చూస్తున్నారు? ఇది ఇస్తారు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఆరోపణలు రాకూడదు. బీ క్లియర్. ఎఫ్ లైన్ సర్వే ముందు 2.68 ప్లస్లో ఉంది, ఈ మంత్ 18% మైనస్లో ఉంది. ఎన్ని కాల్స్ వచ్చాయి? 3 కాల్స్ వచ్చాయి. ఓకే, తక్కువ కాల్స్ వచ్చాయన్నారు, జాగ్రత్త చూసుకోండి. ఆ ముగ్గురులో కూడా ఎందుకు వచ్చాయో ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, డ్రైవింగ్, సారథి డ్రైవింగ్ లైసెన్స్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్స్ కలెక్షన్స్, ట్రాన్స్పోర్ట్, వాహన, బస్ సర్వీసెస్. రండి. సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.14 ప్లస్, ఇంకో పక్క 2.72 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, బాగా వచ్చారు. ఇంకొక పక్కన ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్, బస్ సర్వీసెస్ ఏంటమ్మా 0.04, 0.92 ప్లస్ వచ్చారు. మూడోది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ 6.46 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్కి వచ్చారు 1.43. ఏంటి కారణం ఏంటి? నమస్కారం. వాళ్ళకి చెప్పమ్మా, నాకు కాదు. నమస్కారం. నువ్వు వాళ్ళని మెప్పించాలి, నన్ను మెప్పిస్తే లాభం లేదు. ఇంకా కొన్ని బస్ స్టేషన్స్లో తాగునీటి సౌకర్యము, అదేవిధంగా టాయిలెట్స్ మీద కొంచెం మనకి సంతృప్తికరమైన రిపోర్ట్ రావలేదు. దాని మీద మేము మనుషుల్ని కొంచెం మంది పెంచి రెగ్యులర్గా సూపర్వైజర్స్ వాటిని మానిటర్ చేస్తూ తాగునీటి సౌకర్యం కూడా దాతల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. రీసెంట్గానే బాపట్లలో పోయిన నెలే పెట్టాం సార్. అంతకుముందు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వలన కూడా మాకు కొంచెం జిల్లా వ్యాప్తంగా అది నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. బాత్రూమ్స్ మీద కొంచెం సంతృప్తికరంగా లేదు కాబట్టి మనుషుల్ని పెంచాము. అదే డిపోలో ఉండే సూపర్వైజర్స్ అందరినీ షిఫ్ట్ వారీగా మానిటర్ చేయిస్తున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకా మేము నెగిటివ్ రాకుండా చూసుకుంటాం సార్. అదే అన్నీ అవుట్ సోర్సింగ్కి ఇచ్చాం, మంచి ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా చేయించండి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1.40 ప్లస్లో ఉన్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ కమిషనర్